ఆచి చికెన్ మసాలా. బోరుగడ్డ చేతిలో అందరి జాతకాలు ఉన్నాయా? వివరాలకు వెళ్తే బోరుగడ్డ అనిల్ తెలుసు కదా, పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కంటిన్యూస్గా దాదాపు అన్ని ఛానల్స్ కూడా జూమ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈలోపు ఆయన చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొన్న చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే ఆయన ఒక నిరసన కార్యక్రమంలా కూర్చున్నాడు ఆయన సతీమణి. ఇక్కడ ఆయన ప్రధానంగా అంటుంది ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, కారుమూరి వెంకటరెడ్డి గారిని, పూడి శ్రీహరిని, ఇలా ముగ్గురిని టార్గెటెడ్గానే మాట్లాడుతుంది. అదేంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్లోకే రావద్దు అన్నాడు, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి అడిగాడు అనేది ఒకటి. కారుమూరి వెంకటరెడ్డి ఏమో ఆయన రౌడీ షీటరు అతను అని చెప్పేసి అంటూ అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఇది పార్టీ లైను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ పూడి శ్రీహరి అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు, బోరుగడ్డని హర్ట్ అయ్యాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఇంటర్వ్యూస్లో. దేనికి హర్ట్ అయ్యారు ఏంటి అంటే, నన్ను రౌడీ షీటర్ అంటాడా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. నాకు అనిపించిన ఆలోచన కానీ లేకపోతే నాకు వచ్చిన సందేహం ఏంటి అంటే, ఈయన ఇప్పుడు రౌడీ షీటర్ అని కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నంగానే దాని వలన ఇక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో ఇచ్చాము, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఫైన్, బాగుంది. మరి ఇదే బోరుగడ్డ అనిల్ వైసీపీ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడినప్పుడు, చిన్నపిల్లల గురించి మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు, అసభ్యకరంగా జుగుప్సాకరంగా దోషణలు చేసినప్పుడు ఇదే చెల్లెళ్ళు గుర్తుకు రాలేదా? ఇదే చెల్లెళ్ళు ఇబ్బంది పడలేదా? అంతకంటే దారుణమైన పదవేం కాదే రౌడీ షీటర్ అనే పదం. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో చిన్న పిల్లల్ని రేప్ చేసేస్తాను అది ఇది అని చెప్పేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అటు ఈ కుటుంబాన్ని, అందరిపైన మామూలుగా కాదు అసలు మనకు అంత దారుణమైన పదాలు వాడినప్పుడు, మరి ఇదే చెల్లెళ్ళు దానిపైన అభ్యంతరం తెరపరా? అన్నయ్య ఏంటి అసలు నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి, మన విధానం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి అన్న వాళ్ళు చెప్పుండాలి. ఆ పదాన్ని ఇప్పటివరకు ఎక్కడా వివరించలేదు. చూడండి, వాళ్ళ చెల్లెళ్ళు రౌడీ షీటర్ అన్న పదం దగ్గరే అబ్జెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. కానీ వీళ్ళని తిట్టినప్పుడు మాత్రం ఏ రోజు వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు, వాళ్ళు ఇబ్బంది పడలేదు, అసలు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు, పడ్డే వాళ్ళు ఎప్పుడు ఖండించలేదు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరు ఒక సిస్టర్నేమో ఇక్కడ తమిళనాడులోని సీఎం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి దగ్గరగా ఏదో అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో బాగా అత్యంత సన్నిహితం, బంధుత్వం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఫైన్, బాగుంది. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు కదా. ఇప్పుడు అదే బంధుత్వం సొంత తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిల, జన్మనిచ్చిన తల్లి విజయమ్మ, వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో? లేరు. అట్లాగే బోరుగడ్డ అనిల్ గారు మీరు బంధువు అయితే అయ్యి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానం అయ్యి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీతో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచండి అని చెప్పేసి ఏమైనా చెప్పారేమో కదా. మీకు పార్టీ నచ్చినంత మాత్రం పార్టీ మిమ్మల్ని తీసుకోవాలనే ఉంది, వాళ్ళకి ఏదో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయేమో, ఆ ఉద్దేశంతో అందుకనే దూరం పెడుతున్నారేమో. అవి మీకు చెప్పకుండా డైరెక్ట్గా అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పారేమో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు, అంతే కదా. అంతకు మించి ఆయన ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే ఆయనకు తెలీదా? సో ఆయనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఆయన చెప్తూ ఉంటారు అని చెప్పేసి అయితే పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కన కారుమూరి వెంకటరెడ్డి ఆయన ఏం చేస్తారు? పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ఆ పార్టీ ప్రతినిధిగా మాట్లాడవలసిన బాధ్యత అతనిది. సో అతను మాట్లాడుతున్నారు అంటే పార్టీ స్టాంప్ వేసినట్టే, దాంట్లో డౌటే లే. సో అటువంటి వ్యక్తి, ఆయన దళితుల పట్ల వివక్ష కలిగి ఉంటుంది అని అంటే కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి నాకు తెలుసు వ్యక్తిగతంగా, అతను ఎటువంటి వ్యక్తి అనేది కూడా. ఆయన అందరితో చక్కగా అన్న అన్న అని సంబోధిస్తూనే పలకరిస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరినైనా కానీ ఎదురుపడినప్పుడు. అలాగే మా జర్నలిస్టులు అందరితో కూడా చాలా సఖ్యతగానే ఉంటారు, ఏ ఛానల్ వాళ్ళైనా కానీ. సో అటువంటి ఆయన దళితుల పట్ల వివక్ష అంటే మీకు కొంచెం ఇబ్బంది కలిగేసరికి, దళితుల పట్ల వివక్ష అంటే అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పార్టీలోనే, అధికార ప్రతినిధులుగా ఉన్నారు. మరి అప్పుడు ఆ దళితుల పట్ల వివక్ష అంటే వాళ్ళందరి మీద ఉండాలి కదా. సో అది దళితుల పట్ల వివక్ష కాదు, ఒకవేళ ఉంటే అది మీ పట్ల ఉండాలి అనేది మాత్రం మీరు అనుకోవట్లేదు. మీరేం చేస్తున్నారు? కులానికి ఆపాదించేస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, ఎస్సీ కమిషన్లో కూడా ఏదో కేసు ఫైల్ చేశానని చెప్పేసి అంటున్నారు కదా. ఎస్సీ కమిషన్ కింద కేసు ఫైల్ చేస్తే మొన్ననే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది రిజర్వేషన్కి సంబంధించి. దళిత హిందువులు అయితేనే రిజర్వేషన్ వర్తిస్తుంది, ఎస్సీ కిందకి వస్తారు అని. మీరు
ప్రతి సందర్భంలో కూడా నేను జీసస్ని ఇచ్చేస్తాను, నేను ప్రేయర్ చేసుకుంటాను, నేను బైబిల్ పట్టుకుంటాను, బైబిల్ చదువుతానని చెప్పేసి అంటున్నారు. సో యు ఆర్ ఎ ప్యూర్ క్రిస్టియన్ అయినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చేసింది మొన్న ఈ మధ్య కూడా. సో అటువంటిప్పుడు ఇంక మీరు ఎస్సీ కేసు ఒకవేళ ఫైల్ చేయాలి అన్నా అది రిజిస్టర్ అవ్వదు, నిలబడదు అని చెప్పేసి అని కూడా ఒక వాదన ఉంది. మరి దానికి సరే అది కోర్టుల్లో అవి తేల్చుకుంటారు, కేసులు తీసుకుంటారా తీసుకోరా అనేది కోర్టుకు సంబంధించిన అంశం. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఏంటి ఈ రకంగా అని అంటే ఇప్పుడు అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు లోపలికి రానిలేదు కాబట్టి మీ అందరి జాతకాలు బయట పెడతానంటారు. జాతకాలు అంటే ఏముంటాయి? అండ్ మోర్ ఓవర్ ప్రధానంగా మీ గుంటూరు ప్రాంతానికి సంబంధించిన లేళ్లప్పిరెడ్డి, నందిగం సురేష్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్వార్టర్ అయ్యానని చెప్పేసి అన్నారు. సో అందుగురించే వీళ్ళందరూ కావాలని వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయం. సో ఒకవేళ ఉంటే ఆ జాతకాలు ఎవరెవరు అంటే ఎంపీగా చేసిన నందిగం సురేష్వా, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న లేళ్లప్పిరెడ్డివా, లేకపోతే ఇంకెవరై ఉంటే వీళ్ళంటే నామినేటెడ్ పదవి కారుమూరి వెంకటరెడ్డి గారు, ఆయనకి తెల్లారులు ఇస్తే ఆయన బిజినెస్ ఏంటి, ఆయన ఆదాయం ఏంటి అని నాకు తెలుసు క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా. సో ఇంకెవరు ఉంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు మీరు టార్గెట్ చేస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్లప్పిరెడ్డి, నందిగం సురేష. కానీ మీరు బర్తరఫ్ చేయమంటుందేమో కారుమూరి వెంకటరెడ్డిని, ఎందుకంటే మీ గురించి ఆ రకంగా మాట్లాడారని. సో ఇలా అనేక రకాలుగా ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం, పైగా ప్రజల కోసం నిలబడుతున్నాం, మేము గట్టిగా పోరాడుతున్నాం అని చెప్పేసి అన్నప్పుడు ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా తెరపైకి వస్తాయి. సో అతని మాట తీరుని బట్టి చూస్తే బోరగడ్డ అనిల్ ఈజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నో డౌట్ అబౌట్ దట్. బట్ అప్పుడు తెలుగు మాట్లాడింది చూస్తే కనుక ఇతను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి అసలు ఇటువంటి సంబంధమే ఉండదు. అఫ్కోర్స్ మంచి డిగ్నిఫైడ్ ఫ్యామిలీ నుంచే ఉండవచ్చు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండవచ్చు. కానీ మనం మాట్లాడే భాష, మనం వ్యవహరించే తీరు అది మాత్రం ఖచ్చితంగా చూసిన జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. మీరేం చేస్తున్నారు ఏంటి, మీకు అంత ద్వేషం ఏంటి అని చెప్పేసి అని. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంటే పెంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు. ఇందాకేదో వేరే ఛానల్లో చూశాను, అల్లూరి సీతారామరాజు లేకపోతే ఇంకోటో పొగుడుకోవచ్చు, తప్పులేదు. దానికి బ్రహ్మాండంగా మీకు కావాల్సిన దానివల్ల ఆపాదించుకొని పొగుడుకోవచ్చు ఆయన్ని. కానీ ఎదుటి వాళ్ళని ద్వేషించేది, దూషించేది, ఇంట్లో మహిళల గురించి, చిన్న చిన్న ఆడపిల్లల గురించి ఇష్టాంరీతిగా మాట్లాడితే మాత్రం ప్రజాస్వామ్యంలో అవి కుదరదు. దానికి తగినట్టుగా ఆ కర్మఫలాన్ని మీరు అనుభవించారు. 9 నెలలు జైలు జీవితం అనుభవించారు. అక్కడ మీకు ట్రీట్మెంట్ ఏ రకంగా ఇచ్చారో తెలిసింది, మీరే చెప్పారు కాబట్టి. సో దాని తర్వాత మనం రియలైజ్ అయ్యి ఓకే ఇప్పుడు మాట్లాడట్లేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడ కూడా ఆ రకంగా లేదు. సో ఇదే తరహా ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఎలా భావిస్తున్నారంటే ఇది ఒక లెసన్ లాగా ట్రీట్ చేసుకుంటున్నారా, ఎలా ఉండకూడదు, లైన్ దాటి ఎలా ప్రవర్తించకూడదు. నాట్ ఓన్లీ బోరగడ్డ అనిల్, ఎనీ పార్టీ, ఎనీ పర్సన్, ఎవరైనా సరే శృతి మించి మాట్లాడినా, ఇంట్లో ఆడపిల్లల గురించో ఆడపడుచుల గురించో మాట్లాడినా, లేకపోతే వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది మాత్రం గుర్తుంచుకోండి. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు బోరగడ్డ అనిల్ చెప్తున్నారు చూసారా, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చెల్లెళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది. సో అది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి మాట్లాడేటప్పుడు అతను ఆ ఒక్క వ్యక్తి గురించే కాదు, వెనకాల ఉన్న ఫ్యామిలీ గురించి గుర్తుపెట్టుకోండి. నా ఫ్యామిలీ, నా బిడ్డ, నా భార్య, మా మదరు, మా కూతురు, మా చెల్లెలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మనం ఎలా పడితే అలా ఉంటే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. మనకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. మనం ఏదైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినా, తప్పుడు మాటలు మాట్లాడినా అనేది మనం కాన్షియస్గా ఉన్నాం అనుకోండి, ఎవరికి ఏ విషయాలు ఉండవు. ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్నారు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కానీ ఎవరికి ఎదురుపడింది? ఒక్క బోరగడ్డ అనిల్కి ఎందుకు ఎదురుపడింది? వెరీ పర్టికులర్. చూడండి మీరు, వల్లభనేని వంశీ చాలా కాలం జైల్లో ఉన్నారు, బోరగడ్డ అనిల్ గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? లైన్ దాటి మాట్లాడారు వీరు మాత్రమే. ఇది కాకుండా దాడులు చేసిన వాళ్ళ పైన ఇంకా బెటర్గానే ఉంది. అంటే ఫిజికల్ దాడి కంటే కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు చూసారా, వాళ్ళకి గట్టి ట్రీట్మెంట్ ఉండదు. పోసాని కృష్ణమురళి, ఆయన అయితే వయసు అయితే వచ్చింది కానీ అసలు ఏం మాట్లాడాడో ఏంటో అనేది ఒకసారి రివైండ్ చేసి చూస్తే పోసాని మైండ్ సెట్ ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడాడు, రెచ్చిపోయి, మామూలు రెచ్చిపోయి కాదు, అసలు బీపీలు అన్నీ తెచ్చేసుకొని. ఇప్పుడు ఏమైంది? బీపీలు పోయినాయి, షుగర్లు పోయినాయి, అన్నీ పోయినాయి, ట్యాబ్లెట్లు సరిగ్గా వేసారు.
లోపల వేసిన తర్వాత మంచి ట్యాబ్లెట్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మొత్తం సెటరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాడా? అలా ఉంటుంది అనమాట. ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాయిస్ వినిపించాడు కారుమూరి వెంకటరెడ్డి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇప్పటికీ అదే వాయిస్ వినిపిస్తున్నాడు, ఇంకా గట్టిగా వినిపిస్తున్నాడు. ఎందుకని వినిపించగలుగుతున్నాడు? ఆయన పైన ఎవరు కూడా ఏమి చేయలేదే. ఎందుకని? ఆయన పార్టీ లైను అంతే. ఎలా పడితే అలా వ్యక్తిత్వ హననం చేయటం, ఎలా పడితే అలా దూషించడం, అట్లా చేయడు ఆయన. ఆయనకు తెలుసు దాని పరిమితి ఏంటి, మనం ఏ పరంగా ఏ లైన్ మీద విమర్శించాలి, ఎంతవరకు ఉండాలి అనేది. అంతేగాని వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే అది ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మరి చూద్దాం ఇప్పుడు ఈయన జాతకాలు ఎవరెవరే బయట పెడతారు అంటే, ఏమైనా అవినీతి అక్రమాలకు సంబంధించిందా లేకపోతే లాబీయింగ్లకు సంబంధించిందా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.